వెళ్ళిపోవడం తోటే మనకి క్లియర్ గా అందరికీ అర్థమైపోతుంది. ఎందుకంటే పార్టీలు పనయ్యి ఇంకా వైసీపీ పార్టీ పనైపోయిందని. ఎందుకంటే ఒక్క ఓటమితోటి రాజకీయ పార్టీలు మూసుకొని పోవడం అంటే వాడు ఒక సిద్ధాంతం కానీ, ఒక విలువలు కానీ, ఒక నిజమైన సంప్రదాయ రాజకీయ పార్టీలు అనుసరించిన విధానాలు కానీ అనుసరించని పార్టీలు. కేవలం దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం అనే సిద్ధాంతాలతోటి వచ్చిన పార్టీలు ఏదైనా వాటి భవిష్యత్తు అంతే ఉంటుంది సార్. ఎందుకంటే జనసేన పార్టీ ఆహ్, గతంలో 2019 ఎన్నికల్లో స్వయాన అధ్యక్షులు 2 చోట్ల ఓడిపోయిన కేవలం ఒక్క సీటు గెలుచుకున్నా కూడా పార్టీ ప్రస్థానం ఎలా ఉందో అందరూ చూస్తారు. ఏ విధంగా పోరాటాలు చేసింది. వితిన్ 6 మంత్స్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కోసం వైజాగ్ లో ర్యాలీ తీస్తే జగన్మోహన్ అప్పుడే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ఆయనకు వచ్చిన ప్రజాదరణ చూసి. గతంలో టీడీపీ, జనసేన విడిపోయి పోటీ చేయడం, అది చాలా స్వల్పమైన ఓట్లతోటి వైసీపీ చాలా చోట్ల చాలా నియోజకవర్గాల్లో అంటే దాదాపు 130 పైగా నియోజకవర్గాల్లో చాలా స్వల్పమైన ఓట్లతోటి వైసీపీ గెలిచింది. అటు ఇటు ఓట్లు చీలిపోవడం వల్ల. కాబట్టి ఇప్పుడు ఏదైతే 2 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్నారో ఆ రోజే వైసీపీ ఓటమి ఖాయమైంది. అది వారి అధినాయకులు తెలుసుకున్నారు. వైసీపీ వాళ్ళు గుర్తించారు. కాబట్టే ఎలక్షన్ ముందు రోజు వరకు కూడా కూటమి మైత్రి చెడగొట్టడానికి శతవిధాలా ప్రయత్నించారు. ఈవెన్ ఈ రోజు గెలిచిన తర్వాత కూటమి ఇంత భారీ విజయంతో గెలిచిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ లో మళ్ళీ వీళ్ళు ఎక్కడ కలిసి ఉంటారో అనే భయంతోటి ఈ రోజు కూడా కూటమి మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు వాళ్ళు చేయని ప్రయత్నం లేదండి. కొన్ని మీడియా ద్వారా, పత్రిక వాళ్ళ ఎవరైతే అనుచరుల కార్యకర్తల ద్వారా ఎన్నో రకాల ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే వారు ఎంత చేస్తున్నారో అంతగా బౌన్స్ బ్యాక్ అవుతూ అయితే సుజాత గారు ప్రధానంగా చూసుకుంటే దగ్గర ఒక 5-6 మీతో టచ్లో ఉన్నట్లుగా ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంతో టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంటే 5-6లో మనకు తెలిసి ఇప్పుడు ఆలూరు నుంచి ఎమ్మెల్యే విరూపాక్ష గారు మనకి పేరు వినబడుతుంది. బద్వేలు దాసరి సుధ గారు పేరు వినబడుతుంది. అరకు వ్యాలీ నుంచి రామలింగం గారు, మత్స్యలింగం గారు, అదేవిధంగా పాడేరు నుంచి విశ్వేశ్వరరాజు గారు, ఎర్రబొండిపాలెం నుంచి తాడిపత్రి చంద్రశేఖరరావు గారు, దర్శి నుంచి భూజపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఈ మొత్తం కూడా వెళ్ళిపోతే ఆల్మోస్ట్ ఇక ఫ్రెషర్స్ వీళ్ళలో ఒక శివప్రసాద్ రెడ్డి గారు ఒక్కళ్ళే సీనియరు, మిగతా వాళ్ళందరూ ఫ్రెషర్స్గా ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళ జాబితాలో ఉన్నారు. మరి వీరుగానా వెళ్ళిపోతే మిగతా వాళ్ళందరూ కేవలం రెడ్డి సామాజిక వర్గం మాత్రమే దానిలో మిగిలిపోయే అవకాశం ఉంది. మరి అప్పుడు ఒకవేళ ఆ ముద్ర ఏమైనా పడే అవకాశం ఉందంటారా వైసీపీకి? రెడ్డి సామాజిక వర్గం కూడా వైసీపీలో కొనసాగుతుంది అని చెప్పలేము సార్. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చేసారు. వైసీపీ అధికారంలో ఉండగానే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వచ్చేసారు. కాబట్టి రెడ్డి సామాజిక వర్గం కూడా వైసీపీకి సపోర్ట్ చేస్తుంది అని మనం చెప్పలేము సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు కావచ్చు, అలాగే బెయిల్ ఏ క్షణం రద్దవుతుందో వారికే తెలీదు. దాని తర్వాత పార్టీని నడిపించే సెకండ్ గ్రేడ్ నాయకత్వం ఎక్కడా లేదు సార్ అక్కడ. ఎందుకంటే ఒక పార్టీగా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఒక పార్టీ ఏదైతే కోటరీ కానీ కోటరీ లేకుండా సెకండ్ గ్రేడ్ అధినాయకత్వం తర్వాత వచ్చే నాయకులు అలా లేకుండా ఒక పార్టీ సంస్థాగత నిర్మాణం అన్నది జరిగింది వైసీపీలో. గెలిచే వరకే అది. గెలిచిన తర్వాత ఆయన చుట్టూరు ఒక కోటరీగా ఉండి ఎవరిని అంటే స్వయంగా ఎమ్మెల్యేలని, మంత్రుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా అందరినీ దూరం పెట్టి ఏకఛత్రలాగా ఒక ఏదంటారు హిట్లర్ పరిపాలనలాగా, నియంతృత్వ పరిపాలనలాగా చేశారు. కాబట్టి ఇప్పుడు ఆ పార్టీకి మనుగడ లేదు, ఫ్యూచర్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ బెయిల్ క్యాన్సిల్ అయితే ఆ పార్టీ పరిస్థితి ఏంటన్నది దారం తెగిన గాలిపటం లాగా అయిపోతుంది గాలి పార్టీ అని చెప్పి అందరికి ఈ చిన్న చెత్త నాయకుల దగ్గర నుంచి అందరికి చాలా క్లారిటీ వచ్చేసింది సార్. అందుకోసమే రేపు ఈ పార్టీలో ఉండే కంటే కూడా మనుగడ ఉన్న పార్టీలు, అలాగే ప్రజలు ఎక్కువగా మన్ననలు పొందుతున్న పార్టీల్లోకి వెళ్తే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుందని చెప్పి కూటమిలో ఉన్న పార్టీల వైపు చూస్తున్నాయి. కొంతమంది నాయకులు టీడీపీలోకి వస్తున్నారు, కొంతమంది జనసేనలోకి వస్తున్నారు, కొంతమంది బీజేపీలోకి వెళ్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన అరకు వ్యాలీ అటువైపు ఉన్న నాయకులు ఏదైతే ఉన్నారో
ఇప్పుడు చూస్తున్నారు, అక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నారు వాళ్ళు. ప్రజలు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారికి జేజేలు కొడుతున్నారు. గ్రామాల్లో రోడ్లు, మారుమూల గిరిజన గ్రామాల్లో అంటే గూగుల్ మ్యాప్స్ కూడా దొరకవు సార్ ఆ గ్రామాలు. అక్కడ ఒక గ్రామం ఉందని ఇప్పటి వరకు కూడా మనకి ఎవరికి తెలియనటువంటి గ్రామాల్లో కూడా రోడ్లు వస్తున్నాయి. తాగునీటి రక్షిత తాగునీరు వస్తుంది, కరెంట్ వస్తుంది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలకు కూడా కరెంటు లేని ఊళ్ళకు కూడా ఈ రోజు కరెంటు వస్తున్నాయి. వాళ్ళంతా ప్రజలంతా ఆనందంతో ఉన్నారు. పవన్ గారికి ధన్యవాదాలు చెప్తున్నారు, జేజేలు కొడుతున్నారు. కాబట్టి అక్కడున్న నాయకులకి చాలా క్లియర్ గా అర్థమైపోయింది. మనం ఈ కూటమిలో ఉన్న పార్టీలో చేరితేనే మనకు మనుగడ ఉంటుందని అర్థమైపోయింది. వాళ్ళు ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నారు సార్. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి టీడీపీ నేత సామకోటి ఆదినారాయణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఆదినారాయణ గారు నమస్తే అండి. ఆదినారాయణ గారు నమస్తే సార్. ఎస్ సార్. ఆదినారాయణ గారు, కూటమి ప్రభుత్వం వైపు వైసీపీ నేతలు చూస్తున్నారు. అయితే చంద్రబాబు గారు ముందే చెప్పడం జరిగింది, ఎవరినైనా మేము తీసుకోవాలి అంటే వాళ్ళని ఉప ఎన్నిక జరిగే పెట్టి ఆ తర్వాత